చలో బస్ భవన్ అనే కార్యక్రమాన్ని ఆర్టీసీ బస్సులోనే కేటీఆర్ గారు నందినగర్లో బస్ ఎక్కి బస్ భవన్కు చేరుకోవడం జరుగుతుంది. హరీష్ రావు గారు మైదీపట్నం, నేను సికింద్రాబాద్లో, పద్మారావు గారు చిలకలగూడలో, ముఠా గోపాల్ గారు ముషిరాబాద్లో, కాలేరు వెంకటేష్ గారు అంబర్పేటలో, లక్ష్మారెడ్డి గారు ఉప్పల్లో, మర్రి రాజశేఖర్ రెడ్డి గారు మల్కాజిగిరి, కేపీ వివేకానంద గారు కుత్బుల్లాపూర్, కృష్ణారావు గారు కుకట్పల్లి, ఎల్బీ నగర్ నుంచి సుధీర్ రెడ్డి గారు దిల్సుఖ్ నగర్ నుంచి, మహేశ్వరం నుంచి సబితా ఇంద్రారెడ్డి గారు, వీళ్ళతో పాటు మా శాసన మండలి సభ్యులు, మా కార్పొరేటర్లు, మాజీ శాసనసభ్యులు కూడా ఏదో పెద్ద గ్యాదరింగ్ అటువంటివి కాకుండా మేమే ఆ బస్సులో కూర్చొని ఆ ప్రయాణికులతోని ముచ్చట చేసుకుంటూ వాళ్ళ బాధకాలు తెలుసుకుంటూ, అదేవిధంగా ఆర్టీసీ డ్రైవర్, ఆర్టీసీ కండక్టర్ వాళ్ళతో కూడా మాట్లాడుతూ బస్ భవన్ చేరుకొని అక్కడ ఎవరైతే ఎండీ గారు ఉంటారో మరి వారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇది మొదటి కార్యక్రమం. దీని తర్వాత ప్రభుత్వం రోల్ బ్యాక్ చేయని పరిస్థితి వచ్చినప్పుడు ఇంకా పెద్ద ఎత్తున వినూత్నమైనటువంటి కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతుంది. వీళ్ళు టోటల్గా ఏంటంటే ఆర్టీసీని సర్వనాశనం చేయాలనేటువంటి ఒక కుట్ర జరుగుతుంది. డిపోలన్నీ ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వాలని, ఎలక్ట్రిక్ వాహనాలు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి అవుట్సోర్సింగ్ పెట్టాలని, ఉన్న మరి వేలాది మంది కార్మికులని రోడ్ల పాలు చేయాలనేటువంటి కుట్ర ఏదైతే జరుగుతుందో దాన్ని తీవ్రంగా మేము వ్యతిరేకిస్తున్నాం.